రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఏఏ నికేష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. నికేష్ కుమార్ నివాసంతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏఏఏ నికేష్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, అప్డేట్స్ ఏంటి? సౌజన్య, చాలా రోజుల తర్వాత మన తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో అయితే ఏసీబీ సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆదాయానికి మించి కూడా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అయితే ప్రస్తుతం అక్కడికి అధికారులందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఒక్కొక్కరిగా తన ఇంట్లో పాటు తన బంధువుల ఇంట్లో కూడా ఇక్కడ పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ అయితే గత కొంతకాలంగా కూడా అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కంప్లైంట్లు ఎన్నో కూడా అధికారులకు చేరుతూనే ఉన్నాయి. అక్కడ ఆదాయానికి మించి ఆస్తులు కూడా సంపాదించినట్టు కూడా ఎన్నో రకాలుగా ఆరోపణలు కూడా వస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు ఆకస్మికంగా అక్కడికి ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. అయితే ఏకకాలంలోనే దాదాపుగా 30 చోట్ల కూడా తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు కూడా చూసుకోవచ్చు, అటు బంధువుల ఇంట్లో పాటు తన బంధువుల ఇళ్లలో కూడా ఇటు దాడులు కూడా కొనసాగుతున్నాయి అనే సమాచారం అయితే అందుతుంది. అయితే గతంలోనూ కూడా లంచం తీసుకుంటూ కూడా నికేష్ కుమార్ పట్టుబడినటువంటి పరిస్థితి కూడా చూస్తుంది. లాస్ట్ టైం కూడా ఏసీపీ సోదాల్లో కూడా చాలా వరకు కూడా ఎన్నో అవినీతిగా సంపాదించినటువంటి సంపాదనల పట్ల వారి లెక్కలు కూడా ప్రతిదీ కూడా అధికారులు లెక్కలు తెచ్చినటువంటి పరిస్థితి. తనిఖీలు కూడా చేపట్టారు. బంధువుల అప్పుడు లంచం తీసుకుంటూ కూడా నికేష్ కుమార్ కూడా అప్పుడు పట్టుబడినటువంటి పరిస్థితి. అయితే మరోసారి కూడా ఇటు నికేష్ కుమార్ పైన మళ్ళీ కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో ఇటు అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక సోదాల్లో భాగంగా అయితే 100 కోట్లకు పైగానే ఇటు ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్టు అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా ఇంకా సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాలు అనేవి కొనసాగిన తర్వాత మరి ఇంకా డీటెయిల్స్ అయితే పూర్తిగా త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైతే దాదాపు 100 కోట్ల పైగానే ఆస్తులు అయితే గుర్తించడం జరిగింది. ఇంకా ఏమైనా తన ఇంట్లో ఇప్పటికే ఫైల్స్ కావచ్చు, రకరకాలుగా తన ఆస్తుల వివరాలు ప్రతిదీ కూడా తెలుసుకున్న తర్వాత అవి న్యాయంగా సంపాదించాడా, అవినీతిగా సంపాదించాడా, ప్రతిదీ కూడా వాళ్ళు అడిగి లెక్కల పూర్వకంగా కూడా తెచ్చుకొని ఆ లెక్కలో లెక్కపూర్వకంగా ప్రతిదీ ఉంటే ఓకే, లేకపోతే అది అవినీతిగా సంపాదించినట్టుగా అయితే గుర్తించి అధికారులు అయితే పూర్తిగా తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇటు తన ఇంట్లతో పాటు తన బంధువుల ఇంట్లో కూడా ఐటీ సోదాలు అయితే కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లహరి.